వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భావాలతో సంబంధం లేకుండా గ్రహాలు నేరుగా అద్భుతమైన మంచి ఫలితాలను ఇస్తాయి. భావాలు అంటే లగ్నం నుండి 12 భావాలు. 12 భావాలే 12 రాశులు. ఇప్పుడు కాలపురుష కుండల చక్రానికి మేషం మొదటి రాశి. అంటే మేష లగ్నం అయితే 2వ భావం వృషభం, 3వ భావం మిథునం, 4 కర్కాటకం అంటే చతుర్థం, పంచమం సింహరాశి, షష్టం కన్యారాశి, సప్తమం తులారాశి, అష్టమం వృశ్చిక రాశి, భాగ్యం ధనస్సు రాశి, దశమం మకర రాశి, లాభాధిపతి శని భగవానుడు, వ్యయస్థానం మీనరాశి. ఇలాగా భావాలని చెప్తాం. అయితే ప్రతి భావానికి ఒక కారకత్వం ఉంది. లగ్నం అంటే తనుభావం, ద్వితీయం అంటే కుటుంబం, మాట, ధనం, ఇవన్నీ. తృతీయం అంటే తృతీయం అంటే మన ధైర్య సాహసాలు, చతుర్థం అంటే మన జన్మభూమి, మాతృభూమి, అంటే తల్లి, మేనమామలు వీళ్ళందరూ. పంచమం సంతానం, మన జ్ఞానం, మన అదృష్టం. షష్టం శత్రు రుణ రోగస్థానం, సప్తమం కళత్రస్థానం, అష్టమం ఆయుష్ స్థానం, భాగ్యం భాగ్యస్థానం, దశమం ఉద్యోగస్థానం, ఏకాదశం మనం ఏం సంపాదిస్తున్నాం అన్నీ ఎంత లాభాన్ని పొందుతామో అది. మన స్నేహితులు, వ్యయం, మనం చేసే ఖర్చు, అలాగే మన మోక్షస్థానం. ఇవన్నీ ప్రతి స్థానానికి భావాలు ఉన్నాయి. అంటే ఇక్కడ నేను చెప్పింది భావాలతో సంబంధం లేకుండా. అంటే ఇప్పుడు లగ్నాధిపతి ఎవరైనా సరే, లగ్నాధిపతి మీ మేషం నుండి మీనం వరకు ఎవరైనా సరే, ఏ లగ్నాధిపతి పంచమంలో ఉంటే చాలా మంచిదండి, అదృష్టం. లేదా పంచమాధిపతి లగ్నంలో ఉంటే అదృష్టం. ఇట్లా చెప్తూ ఉంటాం ప్రతి జాతకంలో. అలాగే కేంద్ర స్థానాలు చాలా ముఖ్యం జాతక చక్రానికి, మూల స్తంభాలని. అవి ఎక్కడ స్థితి పొందితే ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒక జాతక చక్రం ఇదొకటి. మరి ఇక్కడ చెప్పేది భావాలతో సంబంధం లేకుండా అంటే గ్రహాలు, గురుపాలిత గ్రహాలు, శనిపాలిత గ్రహాలు మనకి నిర్ణయించబడ్డాయి జ్యోతిష శాస్త్రపరంగా. మనకి పరాశర మహర్షి ఇచ్చినట్టు. మరి గురుపాలిత గ్రహాలు అంటే కుజ, రవి, చంద్ర, గురు, కేతువులు. శనిపాలిత గ్రహాలంటే బుధ, శుక్ర, శని, రాహువులు. మరి ఈ గురుపాలిత గ్రహాలకి ఏ రాశులు వచ్చాయి? కుజుడికి మేషరాశి, వృశ్చిక రాశి. మరి గురుడికి ధనస్సు రాశి, మీనరాశి. మరి రవికి ఒకటే రాశి, సింహరాశి. గురుడికి కర్కాటక రాశి. మరి ఈ రాశులు గురుపాలిత రాశులు, అవే గురుపాలిత గ్రహాలు. మరి మీ జన్మజాతక చక్రంలో గురుపాలిత గ్రహాలు గురుపాలిత రాశుల్లోనే ఉండగా జన్మించిన వారు అది ఏ భావమైనా అద్భుతమైన యోగం ఇస్తుందని అర్థం. అంటే ఇది ఏ లగ్నం? వృషభ లగ్నం అనుకోండి. శుక్రుడు వృషభ రాశిలో కానీ, తులారాశిలో కానీ, మకర రాశిలో కానీ, కుంభరాశిలో కానీ, మిథున కన్యల్లో ఉంటే అది శనిపాలిత లగ్నం, శనిపాలిత రాశుల్లోనే ఉన్నాయని అర్థం. అలా ప్రతి భావాధిపతిని తీసుకోండి. మరి అదే వృషభ లగ్నానికి వ్యయాధిపతి ఎవరు? కుజుడు, మేషరాశి. మరి వృషభ లగ్నానికి సప్తమాధిపతి కూడా కుజుడే. మరి వీళ్ళిద్దరూ అంటే ఒక్కరే. వ్యయాధిపతి, సప్తమాధిపతి ఒక్కరే. ఈ కుజుడు కర్కాటకంలో స్థితి పొందిన, సింహంలో స్థితి పొందిన, ధనస్సులో స్థితి పొందిన, మీనంలో స్థితి పొందిన మంచి యోగం. అంటే వీళ్ళు మంచి ఖర్చు చేస్తారు. అట్లాగే అన్ని విధాలా బాగుంటుంది. ఎందుకు? గురుపాలిత రాశుల్లోను. మరి ఈ లగ్నానికి కుజుడు వ్యయ స్థానంలో ఉన్నాడండి, సప్తమాధిపతి అయ్యి. ఇబ్బందే కదా.
మరి ఈ కుజునికి ఒకటి వచ్చింది. సప్తమంలో ఉన్న, వ్యయంలో ఉన్న, అష్టమంలో ఉన్న, లగ్నంలో ఉన్న, చతుర్థంలో ఉన్న కుజు దోషం అని చెప్తారు. అది కరెక్టే. అది దేనికి? వివాహానికి. మరి వ్యయాధిపతి, అష్టమాధిపతి అంటే ఎవరు? సప్తమాధిపతి అయ్యారు వృషభ లగ్నానికి. వ్యయాధిపతి అయ్యారు. వ్యయాధిపతి వ్యయస్థానంలో ఉండడం అనేది మంచిదే. ఇది విపరీత రాజయోగం. అక్కడ మళ్ళీ జాతకాలు చూసేటప్పుడు చాలా ఫలితాలు మార్పులొచ్చేస్తాయి. ఇట్లా తీసుకోవాలి. కానీ ఆ గ్రహము తన సొంత పాలిత రాసుల్లో ఉంటే బలం కలిగి ఉంటుందని అర్థం. మరి బలం అంటే డిగ్రీలు చూడాలి కదండీ! డిగ్రీలు కూడా ముఖ్యమే. అది ఎంత బలం కలిగి ఉన్నదండి. అయితే ఆ గ్రహము ఆ పాలిత రాసుల్లో ఉంటే మంచి మంచి అద్భుతమైన ఫలితం ఇస్తుందని, యోగాన్నిస్తుందని భావంతో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా ఆ గ్రహ కారకత్వం మీదే మీకు కుజుడు 3, 6 భావాలకి కారకుడు. ఈయన కుజుడు 3, 6 భావాలకు కారకుడైనప్పుడు కుజుడు తన సొంత పాలిత రాసుల్లో ఉంటే ఇక్కడ సింహం, కర్కాటకం, మీనం, కుజ, మేషం, వృశ్చికం, ధనస్సులో ఉంటే అది వీళ్ళకి ఏమవుతుంది? మంచి ధైర్య సాహసాలు ఉంటాయి. అట్లాగే వీళ్ళకి శత్రువులు, రుణాలు, రోగాలు ఉండవు. ఎందుకంటే ఆ పాలిత గ్రహం ఆ పాలిత రాశిలో. ఇప్పుడు మేషలగ్నం అనుకోండి. మేషలగ్నాధిపతి కుజుడు లగ్నంలో స్థితి పొందాడనుకోండి. వెరీ గుడ్. లగ్నంలో ఆయన రాశిలోనే ఆయన స్థితి. లేదండి వ్యయం స్థానం మేషలగ్నమైన వ్యయ స్థానం. ఇది గురుపాలిత గ్రహమే, ఇది గురుపాలిత. అంటే కుజుడికి మంచి బలమే. కానీ ఇక్కడ ఇలా ఉన్నప్పుడు తీసుకోవాల్సింది ఉన్న స్థలానికి దూరంగా వెళ్తారు. మరి ఇక్కడ స్థితి పొందిన రాస్యాధిపతిని తీసుకుందాం. ఈయన కూడా కర్కాటకంలో ఉన్నారనుకోండి, లేతే సింహంలో ఉన్నారనుకోండి, లేతే ధనస్సులో ఉన్నారనుకోండి, లేకపోతే లగ్నంలో ఉన్నారనుకోండి, లేకపోతే వృశ్చికంలో ఉన్నారనుకోండి. ఇట్లాగా ఆయన ఎవరు కుజుడు లగ్నాధిపతి అయ్యి వ్యయ స్థానంలో స్థితి పొంది ఆ వ్యయాధిపతి తన సొంత గురుపాలిత రాశుల్లో ఉంటే ఇక్కడ కుజు గ్రహానికి బలం చాలా ఏర్పడుతుంది. గురు బలానికి ఆటోమేటిక్ గురుడు కూడా బలం పొంది ఉంటాడు కాబట్టి కుజుడు చాలా బలవంతుడై ఉంటాడు. ఇట్లాగా తీసుకోవాలన్నమాట. ఆ రాస్యాధిపతిని కూడా తీసుకోండి. ఆయన కూడా గురుపాలిత రాశుల్లో ఉంటే ఇంకా బలం కలిగి ఉంటుంది. ఎందుకు? వ్యయస్థానం అయ్యింది కాబట్టి. అదే కుజుడు చతుర్థ స్థానంలో మరి కుజుడు చతుర్థ స్థానం నీచ కదండి. కుజుడికి చతుర్థం అంటే కర్కాటక రాశి నీచ కదండి. అయినప్పటికీ గురుపాలిత రాశి అయింది కాబట్టి బలం కలిగి ఉంటుంది. ఆయన ఇక్కడే ఉన్నాడు అనుకోండి, చంద్రుడు కూడా మరింత బలం. దీన్ని చంద్రమంగళ యోగం అంటాం. లేదు చంద్రుడు మేషరాశిలో ఉన్నాడు అనుకోండి, ఇది లగ్న చతుర్థం అంటే లగ్న చతుర్థాధిపతి పరివర్తన అంటారు. అంటే వీళ్ళకి అన్ని విధాల స్వక్షేత్రంలో మంచి పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. భూమి, భవన, వాహనాలు అన్నీ కలిగి ఉంటారు. ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు తులాలగ్నం తీసుకోండి. తులాలగ్నం శుక్రుడు స్వక్షేత్రమైన వృషభ రాశిలో ఉన్నాడనుకోండి, వెరీ గుడ్. ఇది అష్టమ స్థానం అయినప్పటికీ. మరి ఇదే లేదండి, ఇదే శుక్రుడు వ్యయంలో ఉన్నాడండి, నీచ పొందాడండి శుక్రుడు. ఇబ్బంది కదా! కానీ తన స్వపాలిత గ్రహం అయ్యింది కాబట్టి మంచిదే. అయితే లగ్నాధిపతి వ్యయస్థితి ఇందాకే చెప్పుకున్నాం. దూరదేశాలకి
వెళ్ళి ఉండవలసి వస్తుంది. అయితే అక్కడ ఎంత మనకి అనుకూలంగా ఉంటుంది? ఇవన్నీ కూడా ఈ వ్యయస్థానాధిపతి బుధుడు ఇచ్చే ఫలితాలు బట్టి ఉంటుంది. అదే ఈ బుధుడు మిథున రాశిలో ఉన్నాడనుకోండి, స్వక్షేత్రం. వెరీ గుడ్. ఇట్లా తీసుకోండి. గ్రహం నీచ పొందడం అంటే పూర్తిగా బలం ఇవ్వలేదని అర్థం కాదు. ఆ గ్రహానికి బలం తక్కువ ఉందని మాత్రమే అర్థం. అయితే శని భగవానుడు ఇక్కడ స్థితి పొందాడనుకోండి. తులా లగ్నం అయ్యింది శని. అంటే చతుర్థ పంచమాధిపతి లగ్నంలో స్థితి. ఇది ఉచ్చక్షేత్రం. మరి శుక్రుడు వచ్చేసి చతుర్థంలో స్థితి ఉన్నాడనుకోండి. వెరీ గుడ్. ఇలాంటి వాళ్ళు మంచి రాజకీయ నాయకులుగా ఉంటారు. ఎందుకు? శని భగవానుడు ససమహాపురుష యోగంతో ఉన్నట్లు ఉచ్చ పొంది. ఇలా యోగాలు కూడా కలుస్తాయి. దీనితో పాటు యోగాలు కలవాలంటే చంద్రుడు బలం కలిగి ఉండాలి. మీ చంద్రుడు పూర్ణచంద్రుడు అయి ఉండి చంద్రుడు చంద్రపాలిత రాశుల్లో ఉంటే ఇలా ఈ లగ్నానికి మరింత బలం పెరుగుతుంది. ఇట్లా తీసుకోండి. అంటే మీది 12 రాశుల్లో ఏదో ఒక లగ్నం అండి. లగ్నం భావాలతో సంబంధం లేకుండా గ్రహాలు తమ స్వరాశుల్లో కానీ తమ మిత్ర రాశుల్లో కానీ స్థితి పొందితే మంచి బలం ఆ జాతకానికి. చూడండి, గురుపాలిత రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు రాశులు. ఇందులో ఈ గ్రహాలే ఉన్నట్లయితే మీ జన్మ జాతక చక్రంలో అది షష్ఠ అష్టమ వ్యయాలు అయినప్పటికీ అది బలం కలిగి ఉంటుంది ఆ గ్రహం. మరి శనిపాలిత రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభాలు. మరి వీటికి సంబంధించిన గ్రహాలు ఈ రాశుల్లోనే మీ జన్మ జాతక చక్రంలో ఉంటే భావంతో పని లేకుండా మంచి ఫలితాలు ఇస్తాయి. మరి కేతువు మేషరాశిలో కానీ వృశ్చిక రాశిలో ఉచ్చి పొందుతారు. కేతువు మేషరాశిలో కానీ సింహరాశిలో కానీ కర్కాటకంలో కానీ మీన ధనుస్సుల్లో కానీ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అందులో జలరాశుల్లో ఉంటే ఇంకా బలం కలిగి ఉన్నట్లు. మరి రాహువు వృషభ, మిథునంలో కానీ కన్య, తులలో కానీ మకర, కుంభాల్లో ఉంటే ఆ జాతకానికి రాహుబలం ఉందని అర్థం. అందుచేత మీకు ఏ భావాలతో ఏ లగ్నాలతో భావ సంబంధాలు లేకుండా ఏ సంబంధం లేకుండా గ్రహాలు తన స్వరాశుల్లో ఉన్న తన మిత్ర రాశుల్లో ఉన్న మంచి ఫలితాలు. మరి స్వరాశులు మిత్ర రాశులు అంటే గురుపాలిత గ్రహాలు గురుపాలిత రాశుల్లో ఉండగా మీరు జన్మించి ఉంటే అద్భుతమైన జాతకం. శనిపాలిత గ్రహాలు శనిపాలిత రాశుల్లో ఉండగా అద్భుతం. ఇప్పుడు ప్రస్తుతం గోచారం చూసుకోండి. గోచారం కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు అనుకుంటా, అంటే బలం కలిగి ఉన్నాడు. గురుడు మేషరాశిలో ఉన్నాడు, ఈయన బలం కలిగి ఉన్నాడు. శని కుంభరాశిలో ఉన్నారు, ఈయన చాలా బలం కలిగి ఉన్నారు. ఇట్లాగా ఇప్పుడు గోచారంలో ఇలా గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, బలం కలిగి ఉన్నాడు. ఇట్లాగా ఈ గ్రహాలు ఇలా ఉండగా జన్మించిన వారు ఎవరైతే ఉంటారో చాలా బలం కలిగి ఉంటారు. అది ఏ భావాలైనప్పటికీ ఎలా ఉన్నప్పటికీ. ఎందుకు? ఆ గ్రహాలు తమ తమ పాలిత రాశుల్లో ఉన్నాయి కాబట్టి మంచి బలం కలిగి అద్భుతమైన యోగాన్ని ఆ జాతకానికి అందిస్తారు. ఏదైనా గ్రహాలు వ్యయస్థాన అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నట్లయితే అది యోగాన్ని ఇవ్వదని కాదు అర్థం. ఆ గ్రహము ఉన్నప్పటికీ చాలా కష్టపడి కూడా పైకి వస్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఆ గ్రహాల తాలూకా అద్భుతమైన ఫలితాలు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.